హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఫ్రెండ్స్ అందరిది కూడా లంచ్ అయిందా? నేనైతే వీడియో ద్వారా ముందుకు వచ్చేసాను. ఇప్పుడు ఏమంటే కొన్ని మంచి విషయాల గురించి మీ అందరితో షేర్ చేసుకోవాలని నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ కూడా ట్రెండింగ్ గుణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగానే షేర్ చేయండి. మీ నుండి ఒక మంచి ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకు కూడా తెలియజేసినట్లు అవుతుంది కదా. ఇప్పుడైతే మనము ఒక జాతిగా భారతదేశం గురించి తెలుసుకుందామా మరి? ఓకేనా ఫ్రెండ్స్? మీరందరూ రెడీగా ఉన్నారు కదా? ఓకే. భారతదేశం ఒక వివిధ సంస్కృతుల సమాజం. అంటే మన భారతదేశం అతి విశాలమైన దేశం. ఈ దేశం భిన్న వాతావరణ, సాంస్కృతిక వైవిధ్యాల కూడలి. సాధారణంగా దీనిని ఉపఖండమని కూడా వ్యవహరిస్తారు మన భారతదేశాన్ని. జనాభా దృష్టితో చూస్తే ప్రపంచంలోని అతిపెద్ద దేశాలలో భారతదేశం 2వ స్థానం ఆక్రమిస్తుంది. 2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశం 102 కోట్లకు పైగానే జనాభా అనేది కలిగి ఉంది. బహుళ భాషలు ప్రాచుర్యంలో ఉన్నాయి. దాదాపు చాలా భాషలు సాహిత్యాన్ని, సాంప్రదాయాన్ని కాపాడుతున్నాయి. భారత రాజ్యాంగం 18 భాషలను అధికార భాషలుగా గుర్తించింది. వివిధ ఆచార వ్యవహారాలకు, మతాలకు కూడలి భారతదేశం. ప్రాచీన కాలంలో వివిధ తాత్విక భావనలు, వివిధ మత భావనలు ఉండేవి. ఈ భావనలు అన్నీ హిందూ మతం కింద వ్యవస్థీకృతమైనవి. హిందూ మతం ఏకీకృతమైన మత వ్యవస్థ కాదు. హిందూ అనేది కేవలం భావన మాత్రమే. మన దేశంలో 82% హిందువులున్నారు. హిందువులతో పాటు ఇతర మతాలను, విశ్వాసాలను అనుసరించే వారిని అల్పసంఖ్యాక వర్గాలని, అంటే మైనారిటీలు అని అంటారు. కారణం, హిందువుల సంఖ్యలో వీరు అత్యల్పం కాబట్టి. మన జనాభాలో ముస్లింలు 12%, 2.4% క్రైస్తవులు, 2% సిక్కులు మరియు బౌద్ధ, జైనులు 1% కన్నా తక్కువగా ఉన్నారు. భౌగోళిక పరంగా ఒక్కో ప్రాంతంలోని ఆచారాలు, అలవాట్లు, వేషధారణ, భోజన అలవాట్లు, భాషలు అన్నింటిలో విభిన్న అంశాలు ఉండి కలిసికట్టుగా ఒక్క దేశంలోనే ఉండటం వల్ల దేశంలో బహు సంస్కృతుల సమాజం మనకు కనిపిస్తుంది. కాబట్టి భారతదేశం భిన్న సంస్కృతుల సమాజంగా చెప్పవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మన భారతదేశం యొక్క గొప్ప చరిత్ర కలిగినటువంటి మన దేశం అన్నమాట. ఓకేనా? మిగతా విషయాలు మళ్ళీ వీడియోలో తెలుసుకుందామా? మీరందరూ ఎంతో శ్రద్ధగా విన్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు.